శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 84 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకం దేవి శిరోభూషణాల గురించి. శంకర భగవత్పాదుల వారు దాన్ని ఏ రకంగా వర్ణిస్తున్నారు, దానిలో అంతరార్థం ఏమిటి, ఇవన్నీ కూడాను మనం ముందు సంస్కృత శ్లోకాన్ని విని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని ఆ తర్వాత తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత విశ్లేషణలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం మనం. ముందుగా సంస్కృత శ్లోకం. श्रुतीनामूर्धानो दधति तवयौ शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया धेहि चरणौ ययोः पाद्यं पाथः पशुपति जटाजूटतटिनी ययोर्लाक्षा लक्ष्मीः अरुणहरि चूडामणिरुचिः. శృతి చాలా చక్కగా పాడి మనకి వినిపించింది ఈ శ్లోకాన్ని. అమ్మాయికి మరొకసారి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాలని గనుక తెలుసుకుంటే, ఓ జగజ్జనని, మాత ఓ తల్లి, తవ నీ యొక్క, యౌ ఏ, చరణం పాదాలను, శృతీనాం వేదాల యొక్క, మూర్ధాన శీర్షములైన వేదాంతాలు లేదా ఉపనిషత్తులు, శేఖరతయ తలపై పువ్వుగా, దధతి ధరిస్తున్నావు, మాత ఓ తల్లి, ఏతో ఈ, చరణో పాదాలను, మమ నా యొక్క, శిరసి శిరస్సునందు, దయయా దయతో, ధేహి ఉంచు, యయోః ఏ నీ చరణాలకు, పాద్యము పాదములను కడుగు, పాథః జలము, పశుపతి శివుని యొక్క, జటాజూట జడముడి ఎందలి, తటిని గంగయో, యయోః ఏ చరణముల యొక్క, లాక్షాలక్ష్మి లత్తుక రసపు కాంతి, అరుణ ఎర్రని, హరి విష్ణు యొక్క, చూడామణి శిరోభూషణం యొక్క, రుచి కాంతో అని చెప్తున్నారు. అంటే దీనికి తాత్పర్యం ఎలా వస్తుంది అంటే, ఓ జగజ్జనని ఏ పాదముల జంటను ఉపనిషత్తులు శిరస్సుల యందు ధరిస్తున్నాయో, లేదా వేదవనితులు తమ శిరస్సుల యందు పువ్వులుగా ధరిస్తున్నాయో అని తీసుకుంటే, ఏ పాదముల జంటకు శివుని జటాజూటము గంగాపాత్యం అవుతోందో, అంటే పాదాలు కడగగా వచ్చిన నీరు, ఏ పాదముల జంట విష్ణుమూర్తి శిరోభూషణం యొక్క అరుణకాంతికి కారణమైందో, అలాంటి నీ చరణాలను దయతో నా శిరస్సుపై ఉంచు అంటూ చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు అనమాట. ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకున్నాం. ఇకపోతే మనం దీని యొక్క వివరణలోకి వెళ్లే ముందు తెలుగు పద్యాన్ని కూడా విందాం. ఆ తర్వాత మనం వివరణలోకి వెళ్దాం. ముందుగా తెలుగులో పద్యం. ఏ పాదముల శుద్ధి నీరమల భూతేశోధ్వ గంగేయగున్, ఏ పాదముల లత్తు కెరుపు హరివక్షై కైకరత్నారుణం, మే పాదములు వేద శీర్షముల శీర్షైకైక పూషార్థమా, నీ పాదములు నా శిరమున కృపన్నీ ఉంచుము అమ్మా శివా. అనురాధ గారు ఈ తెలుగు పద్యాన్ని ఎంతో శ్రావ్యంగా చక్కగా పాడి మనకి వినిపించారు. ఆవిడకి అభినందనలు తెలుపుతూ, ఇప్పుడు ఈ నామంలో గనుక మనం వెళ్తే, శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ తూళిక అన్న నామం ఒకటి, సకలాగమ సందోహ సూక్తి సంపుటమౌక్తిక అన్న రెండు నామాలను మనం ఇక్కడ అన్వయపరచుకోవచ్చు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, వీటిని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెమ్మదిగా ఈ నామాల గురించి తెలుసుకుంటూ దాని వివరణలోకి వెళ్ళిపోదాం మనం. ముందుగా లలితా సహస్రనామాలను గనుక మనం చూస్తే,
శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ తూళిక అన్నది మనకి 289వ నామం. దీనికి మనకి సంస్కృత విశ్లేషణ చాలా పెద్దదిగా ఇచ్చారు. కొంచెంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉపనిషత్తులందు దేవి స్వరూపం నిశ్చితంగా వర్ణింపబడలేదు. ఆమె పాదాబ్జ ధూళి వలె అక్కడ దేవి స్వరూపం వర్ణింపడానికి యత్నం సాగింది అంతే. ఆమె వేదాంతాలకు అతీతురాలన్న భావన ఇక్కడ మనకి అన్ని విషయాలను నేతి నేతి అంటూ నిషేధించి వర్ణనాలవి కానటువంటిది అంటూ తేల్చారు దీని విశ్లేషణలో. వేదాలు ఉపనిషత్తులు పరమేశ్వరి స్వరూపాన్ని వర్ణించడానికి ప్రయత్నం చేశాయి కానీ అవి సఫలం కాలేదు అని మనం అర్థం చెప్పుకున్నాం కదా. శివస్థితిలో శివ నీకు ప్రియమైన శృతులు కూడా నిన్ను పూర్తిగా వర్ణించలేకుండా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడాను నేతి నేతి అంటూ నిషేధ వాక్యాలు చెప్పడానికే ప్రయత్నం చేశాయి. అటువంటి నిన్ను గురించి చెప్పడానికి నేనెంతటి వాడను అని చెప్పబడిందనమాట. అంటే వేదాలకి ఉపనిషత్తులకి కూడా అందనటువంటిది ఆ శుద్ధ పరబ్రహ్మ స్వరూపం. 4 వేదాలు కలిపి మనకి 1180 ఉపనిషత్తులుగా ఉన్నాయి. అసలు ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్యది. ఆ బ్రహ్మ విద్యా పరిశీలకులైన విద్వాంసులకు కర్మ జన్మ మరణాలు లేకుండా చేస్తుంది. జన్మాది మరణాన్ని నాశనం చేసే బ్రహ్మ పదార్థం మనకి అమ్మవారి తత్వాన్ని కూడాను వర్ణించలేకపోయింది. ఉపనిషత్తుల సారం ఆ మహావాక్యాల్లో ఉంది. ఆ మహావాక్యాలు 4. అయితే ఆ మహావాక్యాలు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ. ఈ వాక్యాల్లో చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపం అంటూ మనకు నిరూపించబడింది అనమాట. బ్రహ్మ విద్యను ఉపదేశిస్తూ ఆత్మ అనేది విశ్వం అంతా వ్యాపించి ఉంది, ఇదే సత్యము నిత్యము అంటూ ఉపనిషత్తుల్లో ప్రతిపాదించి చెప్పే మనకి. అవి కూడా ఈ అమ్మవారి యొక్క తత్వాన్ని వర్ణించలేక కేవలం ఆవిడ పాదాబ్జ ధూళి కింద మాత్రం మిగిలిపోయాయి అంటూ ఇక్కడ అర్థం చెప్పుకొచ్చారు. అయితే ఇందులో శృతి శీర్ష సీమంతాలను తన పాద అంగుళితోటి దున్ని జ్ఞానం అనే పంట పండడానికి సిద్ధం చేసిన పాద పారాణి ధూళికలాగా కలిగి ఉంది ఆవిడ అంటూ చెప్పుకొచ్చారు. శృతి వనితలు ఎవరైతే ఉన్నారో వాటి సీమంతానికి సింధూరాన్ని ధరించినట్టుగా చేసింది ఆవిడ పాదపద్మం యొక్క ధూళి అన్నది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. శృతి శీర్ష జ్ఞాన విషయాలు చక్కగా ఉన్నాయని పాదాంగుళితోటి వాటిపైన అనుమతి ముద్ర వేసి వాంగ్మయ ప్రపంచంలోనికి పంపిన పాద ధూళిక కలది అని ఈ నామానికి మనం ఇంకో రకంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం ఈ నామ విశ్లేషణని చూడడం జరిగింది. మరొక నామాన్ని మనం చెప్పుకున్నాం. ఏమిటది? కలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అన్న నామం అన్నమాట. శుక్తి అంటే ముత్యపు చిప్పలు, సంపుటి అంటే చక్కగా ఉంచబడిన నిక్షిప్తము చేయబడిన అని, మౌక్తిక అంటే ముత్యము అని. సకల అంటే అన్ని, ఆగమ సందోహ అంటే ఆగమ శాస్త్రాలనే ఈ ముత్యపు చిప్పల చేత చక్కగా నిక్షిప్తము చేయబడిన మౌక్తిక ముత్యము అమ్మవారు అంటూ చెప్పుకోవచ్చు అనమాట. దీనికి కూడా మనం సంస్కృత వివరణ చూస్తే చాలా పెద్దదన్నమాట ఇది. దాన్ని మనం కొంచెం సంక్షిప్తంగానే ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ దీనికి అర్థం చెప్పుకుంటే మనకి సకల వేదాల సమూహాలనబడే ఈ ముత్యపు చిప్పల చేత కప్పబడిన ఆణిముత్యం వంటిది ఆగమాలన్నీ పరబ్రహ్మను ప్రతిపాదించడానికి దీని ఇక్కడ అరుంధతి న్యాయంలో ప్రయత్నం చేస్తున్నాయి అంటూ చెప్తున్నారు అనమాట. ఈ అరుంధతి ఒక చిన్న నక్షత్రం, కంటికి కనబడదు. దాన్ని చూపించడానికి ముందు దాని పక్కన ఉన్న నక్షత్రాన్ని చూపిస్తుంటారు. ఇది మనకి పెళ్లిళ్లలో మనకి గోచరిస్తుంటుంది ఈ రకమైన సంఘటన. సమస్తమైన వేదాలు అనే ముత్యాలతో కూర్చబడిన నాసాభరణం ఈవిడికుంది. ఏది ఆవిడ్ని పోల్చలేవు. ఆత్మను ఏది దరిచేయలేదు. అందుకే నా చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనహ అన్నారు. అంటే అక్కడ కనులు పోలేవు, వాక్కు వెళ్ళలేదు, మనస్సు వెళ్ళలేదు. అంటే ఆత్మను కనుల ద్వారా తెలుసుకోలేం, ఎందుకంటే అది కళ్ళకి దృష్టినిచ్చే శక్తి. చెవుల ద్వారా వినలేం, అది వినికిడి శక్తినిచ్చేది. ఈ రకంగా అవయవాల ద్వారా మనసు ద్వారా ఆత్మను తెలుసుకోలేం. ఆత్మ వాగ్గోచరము కాదు, చక్షుర్గోచరము కాదు.
ఇక్కడ మౌక్తికము అంటే మంత్రరాజం అని అర్థం. శ్రీ విద్యా మంత్రరాజం షోడసాక్షరి. ఆ షోడసాక్షరం మంత్రంలో 16 అక్షరాలు కలిసింది. అది కామరాజ బీజం అంటూ మనం చెప్పుకుంటూ ఉంటాం. కామరాజ బీజానికి పంచదశి మంత్రాన్ని శ్రీం అనే బీజాక్షరాన్ని మనం చేకూర్చి షోడసాక్షరం చేసుకుంటాం అని చెప్పుకున్నాం కదా మనం. ఈ నామంలో వేదాలన్నీ చదివినప్పటికీ కూడా పరమేశ్వరి యొక్క ముక్కెర మొదలైన ఆభరణాల గురించి తెలుస్తుంది, కానీ ఆవిడ తత్వం ఏది మనకి తెలియదు అంటూ ఇందులో ఘోషిస్తున్నాయి అవి. ఈ 2 నామాలని ఇక్కడ మనం అన్వయించుకున్నాం. ఇందులో ఆదిశంకర్ల వారు ఏం చెప్తున్నారు అంటే, భక్తావేశం పొంగి పొర్లిపోయింది ఆయనలో. ఆయన ఇక్కడికి వచ్చేసరికలా భక్తి పార్వస్యంతోటి ఆవిడ పాద మహిమకి ఏ విశేషణాలు లేవనేశారు. నీ పాదాలు వేదాలకే శిఖరాలన్నారు. ఆ పాదాలను జటాజుటంలో ఉన్న గంగ కడుగుతోంది కనుక ఆ గంగ నీ పాద్యం. అయ్యవారు అమ్మవారిని సేవించినప్పుడు ఆయన తల మీద ఉన్న గంగ ఆవిడ పాదాలను కడుగుతోంది. అంతటి పవిత్రమైన గంగ అమ్మవారి పాదోదకం. అమ్మవారు సృష్టి స్థితి లయకి కారణమైన తల్లి. విష్ణువు ప్రతినిత్యం సంధ్యా సమయంలో ఆవిడ పాదాలకి నమస్కరించడం వల్ల ఆమె పారాణి చేత ఆయన కిరీట కాంతి ఎరుపెక్కుతోంది. అలాంటి పవిత్రమైన పాదాలు తల్లి నీవి. నాపై కరుణతోటి ఆ పాదాలను నా తలపై ఉంచు తల్లి అంటూ భావోద్వేగంతో ఈ శ్లోకాన్ని రాశారు శంకర్ల వారు అని అనిపిస్తుంది అనమాట. ఇకపోతే మనం దీనికి సంబంధించిన యంత్రం గురించి మనం చూద్దాం. ఇది గోళ సంయుక్త షట్కోణము. ఆం హ్రీం క్రోం మొదలగు బీజాలు కలదిది. ఎప్పుడు చెప్పినట్టుగానే మనం ఈ బీజాక్షరాలను కానీ యంత్రాలను కానీ మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖత ఈ విద్యను నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకుని చేయడం మూలంగానే దాని ఫలితం ఉంటుంది. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం చదువుకుంటే మనకి సిద్ధి ప్రాప్తి కలుగుతుంది అంటారు పెద్దలు. మళ్ళీ మనం రేపు 85వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.